నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ దగ్గర ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినాం. భారతరత్న ఇదే గడ్డ మీదకి వెళ్ళి మొన్నటి ఎలక్షన్లో ఇక్కడ చదువుకున్న నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, డిఎస్సి ఆస్పిరెంట్లు, గ్రూప్ 2 ఆస్పిరెంట్లు, గ్రూప్ 1 ఆస్పిరెంట్లు, పోలీస్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్లు అందరు కలిసి నిరుద్యోగులంతా కలిసి నియంత్రణ పండబెట్టి తొక్కితే ఇవాళ ములుగుకుంటా అసలు ఫామ్ హౌస్లో ఉంది. ఒకప్పుడు ఆ నియంత్రణ కూడా బాగా అత్యంత సన్నిహితుడుగా ఉండి అనేక విషయాల్లో తెలంగాణ ఉద్యమంలో మరీ ముఖ్యంగా అత్యంత సన్నిహితంగా ఉండి తెలంగాణ రావడంలో అత్యంత కీలక పాత్ర వహించి ఎంబీసీల తరపున ఇప్పుడు బీసీ కాన్సెప్ట్ మీద రిజర్వేషన్ల మీద జరుగుతుంది అన్న. ఏంటంటే బీసీలు ఓకే, బీసీలతో పాటు ఎంబీసీలు ఇంకా వెనకబడుతున్నారు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. వీటి మీద కొట్లాడుతూ తెలంగాణ ఉద్యమం చేస్తూ కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా మెలిగిన అన్న మన ఓయూకి వచ్చినాడు, లైబ్రరీ దగ్గర ఉన్నాడు. కవితక్క నిన్న ఇందిరా పార్క్ దగ్గర బీసీ కోటా పైన లోకల్ సంస్థలో 42% రిజర్వేషన్ ఇవ్వాలి, నా ప్రాణాలు పోయినా సరే నేను కొట్లాడుతుంటుంది. నమ్మొచ్చా నమ్మరాదా? అన్న ఉన్నాడు తాడూరు శ్రీనివాస్ అన్న, మీ అందరికి తెలుసు. ఇలా యూట్యూబ్లో కొట్టినా ఎక్కడ కొట్టినా అన్న చాలా అది. మొన్ననే అమెరికాకి వెళ్ళి వచ్చిండు. అడుగుదాం మరి ఇక్కడ జరిగే విషయాలు. అన్న నమస్తే. నమస్తే మైపాల్, బాగున్నా మైపాల్? ఎట్లుందన్న అమెరికా? అమెరికా చాలా బాగుంది. అక్కడ అంటే ప్రభుత్వాలు ప్రజల వైపు, ప్రజలు చాలా అంటే వాళ్ళు ఫీల్ అవుతారు గర్వంగా. కాన్స్టిట్యూషన్ నాకు వచ్చినటువంటి హక్కులు ఎక్కడ భంగం కలిగినా ప్రజలు రివోల్ట్ అవుతారని ప్రభుత్వం చాలా భయంతోనే ఉంటుంది, చాలా నిబద్ధతతో పనిచేస్తుంది. ఇక్కడికి అక్కడ ఎన్నికలు కూడా నేను పరిశీలించిన. ఎన్నికలలో ఏ ఒక్క దగ్గర కూడా ఇట్లా మద్యం పంచడం కానీ, నోట్లు పంచడం కానీ, ఓట్లను కొనడం కానీ, లేదా ఫ్లెక్సీలు, ప్లాస్టిక్, పర్యావరణానికి హాని చేసే మెటీరియల్తో అడ్వర్టైజింగ్ కానీ, లేకపోతే కార్యకర్తల్ని ఒక పశువుల సంతలాగా లారీలా వేసుకుపోయి తింపేటటువంటిది కానీ, గుంపులుగా నిలబడడం కానీ ఏమి ఉండదు. ఆడ నిరంతర ప్రాసెస్. ఒక 3 నెలలు నవంబర్లో ఎవ్రీ ఫిక్స్డ్ డేట్లో జరుగుతాయి. అదే మోడల్లో మనం జమిలీ ఎన్నికలు ఇక్కడ దేబోతా ఉన్నాం. సో అక్కడ ఏంటంటే సెనేట్ మెంబర్స్ కానీ, కాంగ్రెస్ మెంబర్స్ కానీ, లోకల్ బాడీస్ కానీ ఫిక్స్డ్ నవంబర్ 3rd ట్యూస్డే అనుకుంటా, 3rd or 2nd ట్యూస్డే ఫిక్స్డ్ ఉంటుంది. ఆ టైంకి స్టార్ట్ అవుతుంది. ఒక 3 నెలలు మంచి ఓన్లీ అక్కడ డిబేట్సే జరుగుతాయి, అంటే మీలాంటి మీడియా ద్వారా. సో వారు చెయ్యబోయేది, రేపు ఏ రకమైన వారికి ఆలోచనలు ఉన్నాయి, కంట్రీని ఏ రకంగా డెవలప్ చేస్తారు అవి చెప్తారు అంతే. బైక్ ర్యాలీ అసలు నథింగ్. ఓన్లీ కన్వకేషన్ సెంటర్లలో డయాస్పోరాలు ఉంటాయి. ఆ డయాస్పోరాలకి వీలవుతే పోటీ చేసే 2 అభ్యర్థులు నిలబడి నువ్వేం చేస్తావు అని చెప్పుకుంటారు ప్రజలకి. అది చాలా బాగుంటుంది. సో అవన్నీ కూడా నేను అటెండ్ చేసిన. బట్ తర్వాత వారి క్యాంపెయినింగ్ లో ప్రజలే ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉదాహరణకు ఎమ్మెల్యే పోటీ చేస్తుండు, కార్పొరేటర్ పోటీ చేస్తుండు. ఒక చిన్న కరపత్రం పట్టుకొని మార్నింగ్ వాక్ లో ఇంటింటికి వచ్చి ఓట్లు అడుగుతుంటాడు. ఆ కరపత్రం ఇస్తాడు. ఆ ఇచ్చినప్పుడే వాళ్ళు చందాలు ఇస్తారు. నువ్వు సింపథైజర్ అనుకో ఒక పార్టీకి, నువ్వు బీజేపీ, కాంగ్రెస్ ఏదైనా పార్టీకి నువ్వు సింపథైజర్ అయితే నువ్వే 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000 రూపాయలు, డిపెండ్స్ అపాన్ యూ, నీ ఇంట్రెస్ట్. ఈ పార్టీ నాకు దేశానికి వస్తే బాగుంటుంది, మా బతుకులు బాగుపడతాయి అనే ఆలోచనతో ఉంటే అది చాలా బాగుంది. సో మీరు చూడండి, అందుకే కమలా హారిస్ కు అత్యధికంగా డబ్బులు పోగైనాయి పోయినసారి. ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి వచ్చినాయి, డెమోక్రాటిక్ పార్టీకి డబ్బులు అయితే విపరీతంగా వచ్చినాయి. అది చూసి కూడా అరే ఈ పార్టీ గెలిచేటట్టుంది కూడా అనుకున్నారు డబ్బుల ఫ్లో చూసి. సో ఆ రకంగా అమెరికా ఎన్నికల్ని పరిశీలించడానికే వెళ్ళిన. ఆల్మోస్ట్ ఆల్ టెక్సాస్, న్యూయార్క్, కాలిఫోర్నియా, అంటే ట్రంప్ మీటింగ్స్, కమలా హారిస్ మీటింగ్స్, మన ఇండియన్స్ రామస్వామి మీటింగ్, కొంతమంది ఉన్నారు మంచి స్టాల్ వార్డ్స్ మన ఇండియన్ కూడా అక్కడ సిటిజన్స్ అయిపోయి అవన్నీ చేశాను. సో అన్ని ప్రత్యక్షంగా పాల్గొన్నా. పోలింగ్ బూత్లకు కూడా ఒక దగ్గర పర్మిషన్ తీసుకొని పోయినా చూసిన. అటు సింపుల్ గా వస్తారు, ఓటేస్తారు, వాళ్ళ డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతారు. సో అసలు దొంగ ఓట్లు ఎక్కడి అక్కడ విచిత్రం. పోలీసే ఉండదు, బూత్ల కాడ పోలీసు ఉండదు, అయినా దొంగ ఓట్లు లేవు. అసలు వాళ్ళకి ఓటు ఇంటికి పోస్టర్లు వస్తాయి. తర్వాత ఎక్కడంటే అక్కడ అవైలబుల్ ఆన్లైన్ ఉంటుంది, అది తీసుకుపోయి వేసేస్తారు, వెళ్ళిపోతారు. దట్స్ ఇట్. సూపర్. రైట్. ఇప్పుడు కవిత విషయానికి వద్దామన్నా. మీరు నిన్న మీటింగ్ చూసారు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద చూసిన ఏమనిపించింది? 42% కాదు ఇంకెక్కువ ఇవ్వాలి, మన జనాభా ఎక్కువ ఉంది, 42 కంటే 50 దాకా ఉంటుంది అని నిన్న అంటుంది. మన జనాభా అంటుంది. మన జనాభా అంటే ఇప్పుడు కవితక్కతోని మీరు గతంలో మాట్లాడుంటారు, అలా నాన్నతో మాట్లాడుంటారు, ఏం చెప్తారు? కరెక్టేనా, నమ్మొచ్చా మరి వాళ్ళని?
అస్సలు నమ్మడానికి వీల్లేదు. ఎందుకు అనేది చెప్తాను. ప్రతిదానికి కొంత ఎవిడెన్సెస్ కూడా ఉండాలి కదా. నిన్న జరిగిన మీటింగ్ లో నాకు చాలా బాధేసింది. వారు ఈ రోజు చేస్తా ఉన్నారు. 10 ఏళ్ళు గవర్నమెంట్ లో ఉన్నాం. అంతకుముందు కూడా రాజకీయ పార్టీగా ఉద్యమంలో 24 ఏళ్ల నుంచి పార్టీ ఉంది. మరి ఆ ఉద్యమ కాలంలో ఇచ్చినటువంటి ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, స్థానిక సంస్థల టికెట్లు కానీ, లేదా మొన్న 10 ఏళ్ళ గవర్నమెంట్లో సునాయాసంగా నామినేటెడ్ గవర్నర్ కూడా నామినేట్ చేస్తే అయిపోతుంది. కేసీఆర్ నిర్ణయిస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యేటటువంటి అవకాశం, రాజ్యసభ మెంబర్స్, ఇవన్నీ కూడా ఉండే. అవన్నీ కూడా ఒకే వర్గానికి అసలు ఇటువంటి బీసీ ఇప్పుడు అంటున్నారు. వీళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళ చేతిలో ఉన్నాయి పుష్కలంగా, అవి కూడా ఇవ్వలేదు. గవర్నర్ నామినేటెడ్ దాంట్లో ఇవ్వలేదు. మీకు గుర్తుండే ఉంటుంది, ఒకసారి 7 ఎమ్మెల్సీలు ఒకేసారి వచ్చినాయి. టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లో కేసీఆర్ గారు నన్ను లేపి, నేను అందరి ప్రామిస్ తీర్చినాను, ఇగో తాడూరు శ్రీనివాస్ ఒకరు చాలా లాంగ్ పెండింగ్ ఉంది, ఇతనికి చట్టసభలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. తాడూరు శ్రీనివాస్ని ఎందుకు తీసుకోవాలంటే ఇప్పటి వరకు చట్టసభలో ముఖం చూడని కులంలో పుట్టిండి ఈయన. సో ఈ సామాజిక వర్గాలను తీసుకోవాలి. ఎట్లా అప్పుడు దళితునే సీఎం చేస్తా అన్నాడు చూడండి, మొత్తం పబ్లిక్ మీటింగ్ లో చెప్పిండు అది. అంటే పబ్లికే సాక్ష్యం దానికి, మాట తప్పను అన్నాడు. సో ఆ తర్వాత ఏంటి, మన ఏది ఈ మా టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కన్నా గొప్ప మీటింగ్ ఉండదండి. చాలా రెస్పెక్ట్. అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండే మీటింగ్ లో 3 సార్లు కన్సిక్యూటివ్ గా ఇదిగో ఎంబీసీలకు, మనం కుమ్మర్లకు, నాయి బ్రాహ్మణులకు, పద్మశాలీలకు, తర్వాత రజకులకు, ఇలాంటి కులాల వారికి కూడా ఇయ్యాలయా, ఎందుకు ఇవ్వద్దు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండయి, మన పవర్ ఉంది, మనం ఈ రోజు 100% జడ్పీటీసీలో అన్ని జిల్లాలు మనమే ఉన్నాయి, ఎంపీలు మనమే ఉన్నాం, ఎమ్మెల్యేలు మనమే ఉన్నాం. సో ఇప్పుడు సునాయాసంగా ఇవ్వచ్చు, ఈసారి నేను ఇచ్చేస్తున్నా అని చెప్పి, ఇవి అందులో మన తాడూరు శ్రీనివాస్ కూడా అని చెప్పి నన్ను లేపి నమస్తే పెట్టవే అంటే ఎమ్మెల్యేలు అందరికి నమస్తే పెట్టినా. మీరు నేను చెప్పిన దానికి సాక్ష్యం, టీఆర్ఎస్ పార్టీ 100 మంది ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ, ఎంపీలు ఎవరు ఉన్నారో వాళ్ళని అడగండి, తాడూరు శ్రీనివాస్ది డిక్లేర్ చేసిండా లేదా అనేది. అంటే ఒక నోరులేని పక్షాలు, మాలాంటి సామాజికంగా విద్యార్థి దశ నుండి పెట్టుబడి లేక, వారసత్వ రాజకీయాలు లేక, తాతలు అయ్యలు ఏదో మామూలుగా వృత్తిని ఆధారపడి బతికినటువంటి మా వాళ్ళము, అటువంటి వాళ్ళని కూడా ఆ రకంగా బఫూన్లని చేసినట్టు, లేకపోతే మమ్మల్ని ఏదో తోలు బొమ్మలు ఆట ఆడినట్టు. అవును. సో మీరు అనొచ్చు, సరే మరి ఆ రోజు ఎందుకు అనలేదా అంటే, మా జీవిత లక్ష్యాలు నిర్దేశించుకొని పోయినాం. ఉన్న వేదికలు 3 పార్టీలు ఈ మనం నేటి డెమోక్రసీలో. సో ఈ తెలంగాణలో ఉన్న ఈ 3 పార్టీలలో బీఆర్ఎస్ పార్టీ, సరే కేసీఆర్ గారి ఆయనని కొంత మేర ఇది చేస్తే, ఒక్కసారి కూడా కష్టపడితే ఇస్తాడేమో, ఎందుకు మనం పెద్ద సిద్ధాంత రాద్ధాంతాలు పెట్టుకొని అప్పుడే లేచి విమర్శించేంత ఆ రోజు ఉన్నటువంటి సత్తా అటువంటి చూసిరు కదా, నిర్బంధం నియంతల దగ్గర పనిచేస్తున్నప్పుడు అది కుదిరేది కాదు. సరే భ్రమలు పెట్టుకున్నాం, డెఫినెట్ గా ఈ రోజు కాకపోతే రేపు చేస్తాడు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఎల్లుండి. అది ఏమైపోయిందంటే, నేను కేసీఆర్ గారు కానీ, కవిత గారు కానీ, కేటీఆర్ కానీ నేను ఒకటే సందేశం ఇస్తాను. అబ్రహాం లింకన్ ఏమన్నాడు, వి కెన్ అంటే ఆల్ ద పీపుల్ ని మనం సమ్ టైమ్స్ ఫూల్ చేయొచ్చు, సమ్ ఆఫ్ ది టైమ్ వీ కెన్ ఫూల్ ఆల్ ది పీపుల్, కొన్నిసార్లు. కానీ సమ్ ఆఫ్ ది పీపుల్ ని ఆల్ ది టైమ్స్ ఫూల్ చేయొచ్చు, కొద్ది మందిని. కానీ ఆల్ ది టైమ్ ఆల్ ది పర్సన్స్ ని మనం ఫూల్ చేయలేం కదా, అసాధ్యం అది. అందరినీ అన్నిసార్లు మనం ఫూల్ చేయలేము. సో ఆ రకంగా వీళ్ళు చేయడం మొదలు పెట్టింది, అది నాకు బాధిస్తుంది. ఎందుకంటే వీళ్ళు దీస్ పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్. వాళ్ళ పదే అంటుంటాడు, నేను అమెరికాలో చదివినా, ఇంగ్లీష్ చదివినా, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఏం చదివి, కానీ ఏం చదివి, ఈయనేం అంటారు కదా. సో కేసీఆర్ గారు కూడా పెద్ద గ్రాంధికుడే కదా, మంచి గ్రంథాలు చదివినటువంటి వారే కదా, కవిత గారు చదివినామే కదా, కేటీఆర్ చదివిన వాళ్ళకి అబద్ధాలు ఎట్లా ఆడబుద్ధి అవుతుంది, పబ్లిక్ ని మాలాంటి సామాజిక వర్గాలను చీట్ చేయబుద్ధి అవుతుంది. కులాలను మోసం చేసిండండి, అవే కులాలను పట్టుకొని ఇవాళ ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేస్తుంటే, నేను ఆ కుల సంఘాలని 5-6 వేల మంది పెద్ద సక్సెస్ అట అది. నేను టీవీలో చూసిన, నేను అంటే ఆమె పెట్టినటువంటి జ్యోతిరావు పూలే కమిటీ వేసింది కదా, పూలే కమిటీకి కన్వీనర్ గా గట్టు రామచంద్రరావు గారిని, కో కన్వీనర్ గా నన్ను పెట్టిన ఉండే, అంటే వారు జైలుకు పోకముందు. సో ఆ పార్టీలో ఉన్నప్పుడు అది బాధ్యత చేయమంటే సరే అని చెప్పిన. అప్పుడు కూడా నేను అడిగిన, దీంట్లో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి, వై నాట్ కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడాడు, బీసీలకు అన్యాయం జరుగుతుందని అంటున్నావు కదా. ఇప్పుడు ఇందిరా పార్క్ నిన్న ఇంత శ్రమ కోర్చి నువ్వు పెట్టినావు కదా మీటింగ్, ఏమని పెట్టినావు, కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం ఓబీసీలకు చేస్తుంది. మరి ఓబీసీలకు తీరని అన్యాయం చేస్తున్నప్పుడు మరి మీరు ఫస్ట్ కేసీఆర్ గారి స్టేట్మెంట్ ఏది, ప్రతిపక్ష నాయకుడిగా సుదీర్ఘమైన అనుభవం ఉన్నాయనగా,
కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, మరి పార్టీ స్టాండ్ ఏంటి? వాళ్ళు వాళ్ళ ఓన్ పార్టీ స్టాండ్ తీసుకోకుండా వారు వచ్చి అంటే కేసీఆర్ గారి తనయురాలిని అని నువ్వు పబ్లిక్ని అడ్రస్ చేస్తున్నావు. ఏంటి మా రక్తంలో మేము ఒకరిని చంపుతాం కానీ మేము చచ్చటోళ్ళం కాదు అని చెప్పి ఇట్లా పిడికిలు పెట్టి అన్నారు. నాకు భయం వేస్తుంది. ఇంకా తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయిందంతా బీసీలే, ఆత్మహత్యలు చేసుకుందంతా బీసీలే. వాళ్ళ త్యాగాల మీద మీరు పదవులు మొత్తం కుటుంబంలో పదవులు వచ్చేసినాయి. మాకు శ్రీకాంతాచారి అంటే బీసీ, జయశంకర్ గారు బీసీ. మీకు ఇంకా చెప్తానండి, విజయశాంతి గారికి పార్టీని విలీనం చేసి మాయమాటలు చెప్పి ఆమెని కథం పట్టించిండు బీసీఏ. జయశంకర్ గారికి ఒక ఎంపీ రాజ్యసభ ఇవ్వడానికి చేతులు రాలే. ఎవరో పార్థసారథి రెడ్డి, ఆయన జగన్ రికమెండ్ చేసిండా, ఈయన చేసిండా, ఎవరు చేసిరో నువ్వు ఆయన పార్థసారథి రెడ్డికి ఇచ్చినావు. అప్పట్లో ఆర్ కృష్ణే కనిపించలేదా, ఇంకా వేరే వాళ్ళు బీసీలు స్టాల్వర్స్ నీ పార్టీలో ఉన్న వాళ్ళు మసవంచారి కనిపించలేదా, ఇంకోరు కనిపించలేదు. తర్వాత ఆలయ నరేంద్రని మాయమాటలు చెప్పినావు. పార్టీ రెండేందుకే, తెలంగాణకు ఒకటే ఉండాలని చెప్పి తిమింగలాలు ఏం చేస్తాయి అంటే చిన్న చిన్న చేపల్ని మింగుతాయి చూడండి. సో అట్లా ఆ రకంగా నువ్వు మింగడం మొదలు పెట్టినావు. టైగర్ ను కాస్త పాపం ఎటు కాకుండా చేసిండు. ఆయన మనస్తాపానికి గురై ఆయన ఇదైపోయిండు. ఎంత పెద్ద లీడర్ అండి హైదరాబాద్ లో. అంటే టైగర్ అంటే అసలు చెప్పండి మైపాల్. సో నరేంద్రని మోసం చేస్తేవి, విజయశాంతిని మోసం చేస్తేవి, జయశంకర్ గారికి ఒక పెద్దల సభకు పంపించకపోతేవి, ఆ రోజు నువ్వు గవర్నమెంట్ లో ఉన్న ఒక గవర్నర్ గా మరి యూపీఏలో కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు కదా, అదే యూపీఏకి చెప్పి మా గవర్నర్ ఇవ్వండి మాకు జయశంకర్ గారికి, లేకపోతే ఎంపీ రాజ్యసభ ఇవ్వండి అని అడిగితే ఇవ్వకపోదు అప్పుడు, లేకపోతే నువ్వు పొత్తే కూడా ఇవ్వకపోదు కదా. మరి ఆ ఉద్యమ కాలంలో ఇవ్వకపోతే తర్వాత నువ్వు గవర్నమెంట్ వచ్చి 10 ఏళ్ళు ఇవ్వకపోతేవి. సో తర్వాత నీ ఎంబడి పనిచేసినటువంటి విద్యాసాగర్ రావుకి ఏ రకంగా చూసినావు? ఆయన బీసీ కదా, మరి బీసీ కదా, ఆయన చనిపోయా పార్టీ ఫౌండర్స్. సో మసవంచారి గారికి ఒక టర్మ్ నువ్వు స్పీకర్ ఇస్తేవి, తర్వాత ఖతం పట్టిస్తేవి, తర్వాత ఆయనకు ఎమ్మెల్యే కూడా ఇవ్వకపోతేవి. అసలు ఎమ్మెల్యే ఇవ్వలేదు, ఆయన తీసేసి ఇంకో బీసీకి ఇచ్చినావా? ఇవ్వలేదు. అక్కడ భార్యాభర్తల్ని ఒక్క సామాజిక వర్గం ఆయనకి ఇచ్చినావు మసవంచారి కాన్స్టిట్యున్సీ లో. ఆయన ఇప్పుడు ఆయన పక్కకు తిరుగుతాడు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడతాడు బీసీలకు అన్యాయమైంది, నన్ను మా వీళ్ళు దొక్కుతారు వాళ్ళు దొక్కుతారు అని అంటావు. మళ్ళీ ఇవాళ నువ్వు ఆడనే కొమ్ము కాస్తావు. వి ప్రకాష్కి ఏమి ఇచ్చిండండి? ఆయన బీసీఏగా. వి ప్రకాష్ బీసీనా కాదా? మరి బీసీల పక్షం మాట్లాడతాడు కదా, ఉద్యమకారుడే కదా, పార్టీ ఫౌండరే కదా. నాలాగా ఓ కార్పొరేషన్ జలమండలి చిన్నది నిధులు లేని ఇచ్చిండు, మళ్ళా మధ్యలో ఇయ్యలేదు, ఎక్స్టెన్షన్ అపాయింట్మెంట్ ఇయ్యలేదు, మళ్ళా తిరిగంగా మళ్ళా ఒక సంవత్సరం ఏదో ఎక్స్టెన్షన్ ఇచ్చిండు. వేరే సామాజిక వర్గాలకు గానీ, వాళ్ళ చుట్టాలకు గానీ, వాళ్ళ కులస్తులకు గానీ కంటిన్యూస్ అన్లిమిటెడ్ జీవోస్, ట్రిపుల్ మీకు ఫస్ట్ మాకు బీసీలకు ఇచ్చిన జీవోలన్నీ కూడా టర్మ్ ఉంటదండి. కానీ వాళ్ళ వర్గాలకు ఇచ్చుకునేటప్పుడు ఏం చేస్తాడు? అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అంటాడు. అంటే ఎన్నేళ్ళైనా ఉన్నారు అన్నట్టు ఫర్దర్ ఆర్డర్స్. సో ఆ రకంగా ఎంత మంది బీసీలు నేను పేర్లు చెప్పినాయి చూడండి. ఈటెల రాజేందర్ గారు బయటకు వెళ్ళబెట్టారు కదా, మరి బీసీలు కాదా? బూర నర్సన్ అని డాక్టర్ ఎంపీగా చేసిండు, నీకేం తక్కువ చేసిండు? సెకండ్ టైం కూడా రెడ్డిని తీసుకొచ్చి చేసిండు. ఇక తర్వాత ఎట్లా చేస్తాడు బీసీల కంటే? పల్లె రవికుమార్ అంత పెద్ద జర్నలిస్టు, ఆయన గీత పారిశ్రమకి ఇస్తేవి, దాంట్లో నిధులు లేకపోయా, అదే గమనంలో వచ్చి ఆయన తిట్టాలి. నన్ను ఎంబీసీ చైర్మన్ చేస్తేవి, నిధులు లేకపోతే నా వర్గాలే నన్ను వచ్చి రూపాయలు. అరే కేసీఆర్ గారు పదే ప్రసంగాలలో ఏం చెప్పారు? అక్కడ నేను 1000 కోట్లు ఇస్తున్నా ప్రతి సంవత్సరం ప్రకటిస్తావు, అసెంబ్లీలో బడ్జెట్ పెడతావు, నాకు ఇక్కడ రూపాయి పంపవు. వాళ్ళు ఏమంటారు? కేసీఆర్ గారు చెప్పింది ప్రజలకు కాంతది, తింటుడు అనుకుంటారు. కేసీఆర్ నాకు ఇస్తే మీ బంధువులలో, స్నేహితులలో, పేదవాళ్ళలో మీకు వచ్చింటుంది మాట. మోసం సార్, నాకు అర్థం కాదు. మా పక్షాలతో ఎందుకు, మా సామాజిక వర్గాలతో కేసీఆర్ గారు ఇంత పెద్దోళ్ళు అయిపోయారు. మీ కడుపులో కలిగినప్పుడే కదా మాలాంటి వర్గాలము, ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే లోకల్ బాడీస్ ముఖ్యంగా నిన్న ధర్నా 42% రిజర్వేషన్ ఇవ్వాలి అంటుంది. మరి 42% ఇవ్వాలి అనేది ఈ రోజు ఎట్లా గుర్తుకొచ్చింది అనేది ఒక ప్రశ్న. సరే, ఈ రోజు గుర్తుకొచ్చింది. మరి నువ్వు గతంలో మీరు జాగృతి పెట్టినారు, వారికి తనయురాలు ఉన్నారు. జాగృతి అనేది ఎందుకన్నది నాకు అర్థం కాలే. వారు చారిటీ అని ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఒకటి అని చెప్పి స్థాపించారు. కల్చర్ ని డెవలప్ చేస్తామని చెప్పడం, తెలంగాణ కల్చర్ అని హైలైట్ ఏంటంటే బతుకమ్మ అందరి కాడ వస్తుంది. మా అమ్మ ఆడింది, మా అమ్మమ్మ ఆడింది, మా చెల్లెలు ఆడిర్రు, అసలు అందరూ ఆడిర్రు. అందరితో పాటు జాగృతి అని ఎట్లా డీజే పెట్టి ఆడిర్రు. నేను ఏమంటానంటే అది చేస్తున్న కార్యక్రమాలు కాదు, ఆ ఎన్జిఓ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ద్వారా కొన్ని కోఆర్డినేట్ చేసుకొని, గవర్నమెంట్ కూడా కల్చర్ మీద కొంత ఖర్చు పెడుతుంది. సో అటువంటి గవర్నమెంట్ తో తీసుకొని ఆమె కల్చర్ ని ఇంకా
పెంపొందించే ఉద్దేశంతో చేసింది. సరే దాంట్లో కానీ ప్లస్ అన్న, మైనస్లు జాగృతి కంటే అజాగృతి ఎక్కువైపోయింది. అంతకుముందు మంచిగా బతుకమ్మ పువ్వులు పేర్చుకొని మంచిగా ఒకరోజు సద్దుల బతుకమ్మను, ఇంకొక రోజు ఇంకొక బతుకమ్మను ఇట్లా ఆడేది కదా. అవును. ఇప్పుడు మొత్తం ప్రతిరోజు విమల గారు బహుజన బతుకమ్మ అని పెట్టింది. మరి గవర్నమెంట్ దానికి స్పాన్సర్ చేసిందా? చెయ్యరు. ఆమె బీసీఏ విమల తొక్కిపడేసి. ఇప్పుడు చెరుకు సుధాకర్ గౌడ్ అన్న అయితే పీడీ యాక్ట్ కింద జైలుకు పోయిండు. ఆయన ఇప్పటిదాకా చట్టసభలు అడుగు పెట్టింది, లైఫ్ స్పాయిల్ అయిపోయింది. నేను ఎన్ని బీసీల పేర్లు చెప్పాలి చెప్పు. నేనేమంటున్నా, టీఆర్ఎస్ టెన్యూర్ లో అసెంబ్లీ వేదిక చేద్దాం. అసెంబ్లీలో ఏ సామాజిక వర్గానికి వారు టికెట్లు ఇచ్చారు? ఉన్న 117 మందిలో ఏ సామాజిక వర్గాలు ఉన్నాయాడా? మొత్తం ఒక 3 సామాజిక వర్గాలు ఫుల్గా ఉన్నాయాడా? మిగతా సామాజిక వర్గాలు ఏమున్నాయి? అందుకే నేను అప్పుడప్పుడు అంటుంటా, ఇది వీఆర్కే సిల్క్ అని, అది 3 కుల సంఘాలు. ఇది అసెంబ్లీని నా దృష్టిలో ఏంటంటే, మాకు రిప్రజెంటేషన్ దొరకనప్పుడు, మన సామాజిక వర్గాలు అన్నిటికీ ప్రాతినిధ్యం దొరకనప్పుడు, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. కవిత గారు నిన్న పాములు పట్టే వాళ్ళు కూడా వచ్చిర్రు అన్నావు. పాములు పట్టేవాడు అసెంబ్లీలో ఉన్నాడా? నీ 10 ఏళ్ళల్లో, నీ 10 ఏళ్ళుగా, నీ 24 ఏళ్ళ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో పెట్టాన చూపించినావా? ఇగో తెలంగాణ వస్తే ఇట్లా సామాజిక వర్గాలకు ఎమ్మెల్యే టికెట్లు వస్తాయి అప్పుడే ఇచ్చి చూపించినవా? ప్రభుత్వం వచ్చినాక చూపించినవా? నామినేటెడ్స్ ఇచ్చి చూపించినవా? లేరు కదా. నిన్న అన్ని కుల సంఘం ఇక చూసినావా? ప్రతి కులంకి ఒకరు వచ్చి వాళ్ళందరినీ నేను ఇక్కడ ప్రసంగింపజేస్తున్నా అన్నది వేదిక మీద. ఎస్, నీ వేదికలో మైక్ ఇచ్చినావు, మరి అసెంబ్లీలో మైకి మీ నాయనకు చెప్పి మీ నాయనకు చెప్పి నెక్స్ట్ ఇస్తారేమన్నా. మరి ఇప్పుడు ఓటేయారు మళ్ళా. నెక్స్ట్ ఎప్పుడు వచ్చేది? ఎప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ ఉంది కదా, ఎప్పుడు వచ్చేది? ఇప్పుడు 28 వస్తుంది. ఇస్తారేమో, ఆమెకి ఇస్తారేమో, ఆమెకి ఇస్తారు. అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ గారు అల్లుడు మంత్రి కదా, ఆయన ఎమ్మెల్సీ కాకుండానే, ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి తీసుకొని 6 నెలల తర్వాత ఎమ్మెల్సీ అయ్యాడు. ఎందుకు? అల్లుడు క్వాలిఫికేషన్. కొడుకుకి అమెరికాకి వెళ్ళి ఉద్యమంలో మధ్యలో వస్తే కూడా ఆయనని అకామిడేట్ చేసుకొని ఇవాళ మొత్తం సుప్రీమే పార్టీకి కాబోయే ముఖ్యమంత్రి, అప్పుడు కూడా మంత్రి గాని పేరుకే ముఖ్యమంత్రి డిఫాక్టో గా పనిచేయడం జరిగింది. కవిత గారు ఓడిపోతే కూడా తీసుకొచ్చి ఆమెని మళ్ళీ ఎమ్మెల్సీగా చేయడం కానీ, ఆమెను ఎప్పుడు అకామిడేట్ చేసుకోవడం కానీ, వినోద్ గారిని అకామిడేట్ చేసుకోవడంలో కానీ, లేదా ఆ రోజు వీళ్ళకు కులపిచ్చి లేదు అని అంటారు కదా, కులపిచ్చి లేకపోతే ఈఆర్సీ చైర్మన్లు ఎవరు ఏ కులానికి ఇచ్చినావు? అడ్వకేట్ జనరల్ పోస్టులు ఏ కులానికి ఇచ్చినావు? నీ ఇంటెలిజెన్స్ ఐజీలు డీజీలు ఇవన్నీ ఎవరికి ఇచ్చినావు? ఇప్పుడు పేర్లు వస్తా ఉన్నాయి కదా ఫోన్ ట్యాపింగ్ లో, ఎవరికి ఇచ్చినావు? ఎందుకు ఒక కులంకే ఇచ్చినావు? ఎందుకు నీ కులస్తులకే ఎందుకు టికెట్లు వంచుకున్నావు? నీ కులపిచ్చి మీకుందా, బీసీలకుందా? అదే చెప్తున్నా నేనేమంటున్నా అంటే, పేర్లు XYZ సంఖ్య తీద్దాం. సంఖ్య నువ్వు నీ ఒక్క కులానికి 10 ఏళ్ళ నీ పార్టీ పెట్టకుండా నువ్వు గవర్నమెంట్కి రాకముందు ఎన్ని ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు, నువ్వు ఎన్ని ఇచ్చినావు? మరి కులపిచ్చి మీకుందా, మా ఓబీసీలకు ఉందా? మమ్మల్ని అంటారు ఏమనంటే, కులపిచ్చ బీసీ పోరాటం చేస్తే కులాలు పట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడతారు? ఒక్క కులాలను పట్టుకొని పోరాటాలు చేయొద్దని మనని అంటారు. మరి నువ్వు ఒక కులం పట్టుకొని మీరు అధికారం అంతా అనుభవిస్తుంటే మేము అనొద్దా? మీ కులపిచ్చి మీకుందా, మాకుందా? నిన్న కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నామినేటెడ్ పోస్టులు చూడండి, 100 పోస్టులు ఇస్తే మొత్తం అందులోనైతే దారుణం ఒకే కులస్తులకు ఇచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ. అరే చూసి నేర్చుకోరా. ఇలా బీజేపీ ఒక ప్రధానమంత్రి మోడీ బీసీ, ఒక ఉపరాష్ట్రపతి ధన్కర్ ఆయన ఏంటి బీసీ ఉపరాష్ట్రపతి, ఒక ఆదివాసీ బిడ్డ ప్రెసిడెంట్, లేదా మన కోవింద్ ఒక ఎస్సీని. అవి ఇంపార్టెంట్ పోస్టులు, పార్టీ పదవులు కాదు ఇచ్చింది. డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ 27 మంది క్యాబినెట్ మంత్రులను ఇచ్చింది ఓబీసీలని. ఇవాళ రాష్ట్రంలో రేపు వస్తే మేము ఓబీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించేసింది ఆల్రెడీ. ఒక లక్ష్మణ్ గారు ఓబీసీ ఇక్కడ తెలంగాణలో ఉంటే వారిని జాయింట్ పార్లమెంటరీ కమిటీలో వాళ్ళ పార్లమెంటరీ మీటింగ్లో సభ్యునిగా పెట్టుకుంది. దానికన్నా ఉన్నతమైంది లేదుగా పార్టీలో వాళ్ళు అకామిడేట్ చేసిరు. ఇవాళ 5-6 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను చేసిరు ఓబీసీలని. ఇక్కడ చట్టబద్ధత 75 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటే నేషనల్ బీసీ కమిషన్ కి రాజ్యాంగబద్ధత కల్పించారు. అదే కేసీఆర్ గారు ఇవాళ బీసీ కమిషన్ ని చట్టం మారిస్తే సపోర్ట్ చేయాలి. అసెంబ్లీలో ఏం మార్చారు? ఒక హైకోర్టు జడ్జు బీసీ కమిషన్ కు కమిషనర్ గా ఉంటే ఏమైతుందంటే, హైకోర్టు జడ్జు నేను కలవాలండి సీఎం అంటే అపాయింట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకు ఆయన చట్టాన్ని ఏం చేసిండు, దాంట్లో ఉంది క్లియర్ గా లీగల్ గా ఫ్రెటర్నిటీ నుంచి అనుభవం ఉన్న వాళ్ళని తీసుకోవాలని. ఆ చట్టాన్ని అసెంబ్లీలో మొదటి తీర్మానం అండి. అసెంబ్లీలో గవర్నమెంట్ రాగానే బీసీలో చేసిన మొదటి అన్యాయం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా సభానాయకుడిగా అసెంబ్లీలో బీసీ కమిషన్ బిల్లును మార్చి సామాన్య సామాజికవేత్తలకు కూడా ఇవ్వచ్చు అని చెప్పిండు. ఎందుకు అట్లా పెట్టిండంటే, ఇక పిలవంగానే డూడు బసవనల్లం పెడితే పిలిచినప్పుడే వస్తారు,
పిలవనప్పుడు రారు. ఇప్పుడు మనం బీసీలో పోయి వాళ్ళకి ఏదైనా దరఖాస్తు అయితే దాని ఫైలు సీఎంకు పంపాలంటే గజ 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 వణుకుతారు. రైట్. సో అందుకు బీసీ కమిషన్ని నిర్వీర్యం చేసిండు. ఇక అక్కడికి వెళ్ళి మొదలైంది బీసీలకు అన్యాయం. 42%ని ఇలా అడుగుతున్నారు కదా మీరు. మరి ఉన్న 34%ని 18%కు లోకల్ బాడీస్ లో కుదించింది ఎవరు? అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు 34 ఉండేనా? 34% బీసీలకు. అరే సంవత్సరానికి ఎన్నికలైనప్పుడల్లా స్థానిక సంస్థలలో 33,000 35,000 మంది ఇలా బీసీలు. ఎందుకంటే రిజర్వేషన్ లో 30,000, బయట సత్తా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వస్తారు కదా, 10% వస్తారు కదా. 40-50% ఇలా 40% ఇలా లోకల్ బాడీస్ లో సర్పంచ్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అయ్యి రేపు కాబోయే ఎమ్మెల్యేలుగా మారిన వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు అక్కడనే కొడితే కింద కాళ్ళే కొట్టేసిండు కదా. అది మీ నాయననే కదా, అది ఎంత చేసిండు నాయననే కదా. 18% అంటే ఏమంటాడంటే అరే కోర్టులో మాకు ఎవరేసారు తెలుసా కేసు? శ్రావణ్ గారు బీసీ నాయకుని మోసం చేసిన చూడు. ఆయనకు టికెట్ ఇచ్చేటప్పుడు నీది రేర్ కమ్యూనిటీ అని, నన్ను మీ ఉప్పల్ ఎమ్మెల్యే టికెట్ అడిగితే రేర్ కమ్యూనిటీ అంటివి. మా ఇద్దరిని అన్నాడు కదా రేర్ కమ్యూనిటీ అనే పదము. కాబట్టి మిమ్మల్ని గవర్నర్ కోటాలను ఇంకో దాంట్లోనో నామినేటెడ్లో ఎమ్మెల్సీలు చట్టసభలు ఉండాలి మీరు, అప్పుడు ఇస్తా అని చెప్పి అనంటి. ఈ రకంగా శ్రావణ్ గారే కేసు వేసింది దాని మీద. అప్పుడు గవర్నమెంట్ బయటికి వెళ్ళిపోయినప్పుడు బీఆర్ఎస్ ను వదిలేసి బయటికి వెళ్ళి కాంగ్రెస్ లో ఏ పార్టీలో ఉన్నాడో సరే నాకు ఐడియా లేదు. సో కేసు వేసిండ్రు. మరి ఇప్పుడు ఆయన కూడా మీ పక్కనే ఉన్నారు కదా. మరి ఇవాళ శ్రీనివాస్ గౌడ్, మత్స్వంచారి, మన దాసో శ్రావణ్, పల్లె రవికుమార్ వీళ్ళందరి పెదాలేమో మూసుకుపోయినాయి, మరి మాట్లాడరు. ఇంకా నాయకుడు ఇప్పుడు మీరు ఓబీసీలు రాజ్యాధికారంలోకి రావాలంటే ఏంటిది అధికారం? ముఖ్యమంత్రి అన్న కావాలి, ప్రైమ్ మినిస్టర్ అన్న కావాలి. మిగతా మంత్రులంతా డూడు బస్ అనాలిగా. నీకు ఎంత పెద్ద మంత్రి పదవి రేపు ఓబీసీకి ఓ మినిస్టర్ మళ్ళీ సీఎం దే నడుస్తుంది. మరి సీఎం అల్టిమేట్ పోస్ట్ కదా. మరి ఇలా బీజేపీ సీఎం పోస్ట్ ని తెలంగాణలో మేము బీసీకే ఇస్తామని ప్రకటించగానే ఇక ఇలా గజ గజ వణికి ఇవన్నీ ఇప్పుడు ఆరాటం పోరాటం అన్న. మహేష్ గౌడ్ కు పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చారు. అది కాదు కదా, సీఎం కావాలి. సీఎం అనేది చాలా కీలక పోస్ట్. ఇప్పుడు మహేష్ గౌడ్ ఉన్నాడు, సీఎం ఫోన్ చేయగానే ఉరకడా ఫైల్ పట్టుకో ఏం చెప్తా చేయాలనా లేదా? గవి కాదు ఓబీసీలు అడిగేది. మాకు కూడా తెలివి ఉంది కదా. ఇవాళ వెనకటి ఎడ్డి రాజ్యం కాదు కదా. ఇప్పుడు అట్లీస్ట్ సార్ ఇంకోటి చెప్తా లాస్ట్ కు. ఓబీసీలకు పరిపాలన వారు మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ మాట్లాడుతున్నాడు పరిపాలన అనుభవం కూడా కావాలి, ఇవి ఏదో మా కులాలకే ఉంటుంది లేకపోతే కొన్ని కులాలకే ఉంటుంది అని మాట్లాడతారు. అది ఎంత తప్పండి? మీరు ఇంత పెద్ద అనుభవం ఉండి మీకు తెలియదా? త్రేతాయుగంలో రాముడు ఉప్పరివాడని సగరుడని, ఇలా వాళ్ళ తాతలు సగరులని తెలియదా నీకు? భగీరథుడు లేదు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గొల్లవాడని తెలియదా? మంచిగా పరిపాలించలేదా? పరిపాలన మంచిగా చేసినాకే కదా దేవుడు అన్నాం మనం. ఇవాళ అశోకుడు ఎవరండి? శాలివాహన చక్రవర్తి కుమ్మరాయన దేశాన్ని పరిపాలించిండు. ఎంత గ్రేట్ స్టాల్వార్ట్ అండి. మద్రాసులో మన మైసూరు వడియార్ రాజు కుమ్మరాయన పరిపాలించలే. కర్పూరి ఠాకూర్ మంగళాయన 3 టర్మ్స్. ఇవాళ భారతరత్న బీసీలకు కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్ళ ఇచ్చిందా? నువ్వు రికమెండ్ చేసినావా కేసీఆర్ గారు? కర్పూరి ఠాకూర్ కు భారతరత్న. ఇవాళ మొన్న మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న, పివి నరసింహారావు గారికి, తెలంగాణ బిడ్డలకి మీరు ఉన్నప్పుడు ఇచ్చిండా అటువంటి రత్నాలకు తెలంగాణ వాళ్ళని ప్రమోట్ చేసి రైలు? సో ఈ రకంగా అనేక, నేను ఏమంటున్నా ఒక్క ఓబీసీలను కాదండి, తెలంగాణ సమాజాన్ని అన్ని వర్గాలను కూడా. ఏది ఇప్పుడు కొన్ని కులాలలో మనం అంటా ఉంటాం, రెడ్డిలో పేదల్ని ఏమి ఉద్ధరించినావు, వెల్మలలో పేదల్ని ఏమి ఉద్ధరించినావు, చర్చకు వస్తారా మీరు? కొంతమంది మనం ఏమన్నా ఆంధ్ర పెట్టుబడిదారులు గుప్పడి వాళ్ళే చేస్తున్న ఉద్యమం ఇది, వాళ్ళకి అగెనెస్ట్ గా చేస్తున్నాం, మిగతా ఆంధ్ర పేదవాళ్ళకి మేము అగెనెస్ట్ కాదన్నాం. ఈ తెలంగాణలో ఇవాళ ఉన్నట్టు గుప్పడి కుటుంబాలకే నువ్వు ఫేవర్ చేస్తా ఉన్నావు, పెట్టుబడిదారులకే ఫేవర్ చేస్తా ఉన్నావు. మరి మిగతా పేదవాళ్ళందరూ ఏం కావాలి? ఇప్పుడు మీరు ఇట్లా అంటారు అన్న, కవిత ఏమో మేము బీసీలకు చాలా చేసినాం అంటుంది, మీరు వినుంటారు. మేము గొల్ల కుర్మలకు గొర్రెలు ఇచ్చినాం, గంగపుత్రులకు ముదిరాజుల లాంటి వాళ్ళకు చేపలు ఇచ్చినాం, ఇంకా రజకులకు కానీ ఐరన్ బాక్సులు అట్లాంటివి ఇచ్చినాం, నాయి బ్రాహ్మిన్స్ కు కరెంట్ ఫ్రీ ఇచ్చినాం, ఇట్లా చాలా చేసినాం కదా. గౌడ్స్ కు కొంత పెన్షన్ ఇచ్చినాం. మేము చేసినంత బీసీలకు ఎవరు చేయలేదంటుంది. నీ 10 ఏళ్ల గవర్నమెంట్, అంతకుముందు యూపీఏలో నువ్వు గవర్నమెంట్ లోనే ఉన్నావు అంటే మొత్తం నీది గవర్నమెంటే పీరియడ్. అంతేనా? అప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నావు, గవర్నమెంట్ లో చేరినావు, 6 మంత్రులను చేసుకున్నావు. అందరు తప్పు పడతారు. 10 ఏళ్ల గవర్నమెంట్, 10 ఏళ్ల గవర్నమెంట్. కేసీఆర్ ఉన్నది 24 ఏళ్ళు గవర్నమెంట్ లోనే ఉన్నాడు. ఎప్పుడు మరి కాదా? మరి మీరే చెప్పు కాదా? కాంగ్రెస్ తో పొత్తు పెట్టి వైఎస్ఆర్ ఉన్నప్పుడు 6 మంత్రులు కాలే, అందులోనే హరీష్ రావు ఎమ్మెల్సీ కాకుండానే అయ్యింది. ఎప్పుడు కాలేదు. నేను చెప్తున్నా కదా మీకు గమ్మత్. సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు. అవును, స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ లో కూడా యూపీఐ ఎట్లా అంటే అట్లా నడిచింది కదా. అవును.
నడవలే. అడిగిన పని చేసి పెట్టారు. మన్మోహన్ సింగ్ గారు చనిపోతే నివాళులు అర్పించలే. అదే మన్మోహన్ సింగ్ గారు నువ్వు కార్మిక శాఖ మంత్రిగా డ్యూటీ చేయకపోతే కార్మికులందరూ పోయి అడిగితే క్యాబినెట్ లో ఈ మంత్రి మాకు కలుస్తలేడు, లాపతా లేడు, కనబడటలేదు అని అంటే ఆయన గురించి ప్రైమ్ మినిస్టర్ సారీ చెప్పిండు. ఈయనకి ఇయ్యాల వచ్చిన లక్షణం కాదండి ఇంట్లోకి వెళ్ళిపోడు. అది తెలుగుదేశంలో ఉన్నప్పుడే మేము అందరం చూడడానికన్నా పోయిండనా ఏడొచ్చిండు కేసీఆర్ ఏడొచ్చిండు. సార్ నీకు అసెంబ్లీ రానికి ముఖం లేదు, మరి బయట ఫోటో పెట్టి ఇంత చేయొచ్చు కదా, ఢిల్లీకి ప్రైమ్ మినిస్టర్ పోవాలి కదా. ఈయన ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు ఇచ్చిండు కదా, సావుకు అయితే పోవాలి కదా. శత్రువు చచ్చిపోతే కూడా పోతాం పోనీ కాదన్న. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నాడు కదా తెలంగాణ ప్రకటించినప్పుడు. అవును కదా. ఇప్పుడు సోనియా గాంధీ చెప్పిందా మన్మోహన్ సింగ్ చెప్పిన వాళ్ళందరూ కలిసి సభలో అన్నాడు కదా, నాకు కాంగ్రెస్ పార్టీ సోనియా లేకుంటే రాదని కూడా అన్నాడు, బీజేపీ సుష్మా స్వరాజ్ లేకుంటే రాదన్నాడు. మరి ఇటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు వెళ్ళాలి కదా. ప్రధానమంత్రి అప్పుడు మనకు తెలంగాణ ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి, మరి ఈయన చచ్చిపోతే ఓడిపోతాడన్న. ఇక చెప్పు ఆయన గురించి తెలంగాణ ప్రజలకు అర్థమైతలేదు అసలు. ఇంకా ఎన్ని ఎవిడెన్సెస్ చెప్తా ఉండాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 6 నెలలు అయితే ప్రజలకు ఇక్కడ మెమరీ లాస్ అవుతారు, తగ్గిపోతుంది. ఒక 6 నెలలు సైలెంట్ ఉండాలి, తర్వాత వచ్చి ఏదైనా చెయ్యాలి, మళ్ళా లైవ్ లోకి వస్తాం అనేది వీళ్ళు బాగా అనుకుంటారు. కానీ తెలంగాణ ప్రజల గురించి ఈయననే తక్కువ అర్థం చేసుకుంటున్నాడు. ఏమంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడు వాత పెట్టాలని అట్లా పెట్టారు. ఏమన్నారు, ఇక మేమే గెలుస్తున్నాం అన్నట్టు ప్రకటనలు చేసినాం. ఇక ధరణిని బంగాళాఖాతం వేస్తారట, అదంట ఇదంట ఏదో లాస్ట్ స్పీచ్లు అంతే. ఇక తర్వాత ఇక మళ్ళీ ప్రజలకు కనిపించలే. ఓడిపోతే ఇంట్లో పండుకుంటారా అండి? నేను ఏమంటున్నా అంటే పండుకో, నేను వద్దంటలేను, రెస్ట్ తీసుకో, పండుకో, కానీ నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. గజ్వేల్ ప్రజల గురించి మాట్లాడొద్దు. మొత్తం గజ్వేల్ అంతా బంగారం అయిపోయింది. గజ్వేల్ సమస్యలే లేవు. మరి వాళ్ళ ప్రజల యొక్క సమస్యలు ఎవరు? గజ్వేల్ ప్రజలు తెలుసుకోవాలి. త్రిబుల్ వస్తుందట. త్రిబుల్ వల్ల చాలా మంది భూములు పోతున్నాయి. ₹1,00,00,000 భూమికి 10 లక్షలు ఇస్తాం, 15 లక్షలు ఇస్తామంటే రైతులు లాస్ అవుతారు కదా. అవును, ఇప్పుడు మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం. త్రిబుల్ చాలా ఇబ్బంది ఉంది గజ్వేల్ పరిసర ప్రాంతాలు, భువనగిరి ఆ పైట. మరి ఎమ్మెల్యే చేయాలి, మీరెందుకు చేస్తారు? గజ్వేల్ ఎమ్మెల్యే చేయాలి కదా. ఎమ్మెల్యే ఏడున్నాడు, కనపడలేదు కదా. నేనేమంటున్నా అంటే ఎవరు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ కానీ ప్రభుత్వం కానీ చేయట్లేదు. పబ్లిక్ ట్యాక్స్ పేడు ఆయన సబ్బులు ఉప్పులు ఇక్కడ విద్యార్థులు కూడా అన్ని స్కాలర్షిప్లు వస్తాయి. బయటకు పోయి సబ్బు కొంటలేమో, ఉప్పు కొంటలేమో, డ్రెస్సులు కొంటలేమో, మనం కట్టిన ట్యాక్స్ ఆయనకు జీతం పోయేది. మరి ఆయనకు జీతం పోయినప్పుడు ఆ జీతం ఎందుకు అవసరమా? కేసీఆర్ టీచర్ నెల రోజులు పోకపోతే జీతం ఇయ్యరు. నాకు దగ్గర ఇప్పుడు 2 కేసులు వచ్చినాయి. బీటెక్ వాళ్ళకు హాల్ టికెట్స్ ఇస్తలేరు. వాళ్ళ కాలేజీలలోనే ఆయన ఎంబడి ఉండే ఇంజనీరింగ్ కాలేజీలలోనే ఇప్పుడు 2 స్టూడెంట్స్ నా ఇంటికి పొద్దున వచ్చిర్రు, సార్ 75% అటెండెన్స్ ఉంటేనే ఇస్తారట అని. మరి మీ ఎమ్మెల్యే వాళ్ళ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఇవాళ తెలంగాణ వచ్చినాక ఏమొచ్చిందంటే ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఏమో చెట్లు ఎండిపోతున్నాయి, నీళ్లు రాకుండా, ఇక్కడ పిల్లలు అగమ్య గోచరంగా ఉండి, లెక్చరర్స్ లేక, చదువులు లేక. ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లుండే, గ్రాంట్స్ లేక, సెంట్రల్ గ్రాంట్స్ కూడా తీసుకొని మ్యాచ్యూరిటీ గ్రాంట్స్ ఇవ్వకుండా ఈ యూనివర్సిటీలను ఆగమాగం పట్టించి ఎందుకు ప్రభుత్వ విద్యాలయాలు ఆగమాగం చేస్తారు వీళ్ళు గవర్నమెంట్ అంటే? ఇవి ఎంత ఛిద్రమైతే ప్రైవేట్ యూనివర్సిటీలు పల్లి పట్టేలు పంచినట్టు పల్లరాజేశ్వర రెడ్డికి, మల్లారెడ్డికి పంచింది కదా ఉద్యమకారులు అటాలు, దొంగ ఉద్యమకారులు. సో ఆ ప్రైవేట్ యూనివర్సిటీలు వెలుగొందాలంటే ఏం చేయాలి? వాళ్ళనే మంత్రి పదవులు పెడితే వాళ్ళు చట్టాలు చేసుకుని వాళ్ళ యూనివర్సిటీలు వాళ్ళు డెవలప్. మళ్ళీ ఇప్పుడు బీసీ అంటుంది. కవిత మెంటాలిటీ ఏందన్న మీరు బాగా దగ్గర నుంచి చూసారు కదా. నేను నిజంగా బీసీలు అంటే ఒకటే సీదా ప్రశ్న, ఆమె వెంబడి తిరిగిన జాగృతి సభ్యులు గాని లేదా ఆమె నమ్ముకొని రోజు ఇంటికి పోయిన వాళ్ళు గాని ఏ ఒక్కరిని ఎమ్మెల్యే చేసిందో ఒక పేరు చెప్పమని. మీరు ఎమ్మెల్యే అంటారు కదా, ఏ ఒక్కరిని నామినేటెడ్ ఇప్పించిందో నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు అడగండి. ఈమె జాగృతి పెట్టి అన్ని జిల్లాలకు ప్రెసిడెంట్లను పెట్టింది. ఎంతమంది బీసీలకు ఎంతమంది ఎంబీసీలకు ఇచ్చింది తెలుసు. మొత్తం వెలమలకు 50% పైన ఇచ్చిందట. వాళ్ళే చెప్తారు వాళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళు. వీళ్ళ దాంట్లో చాలా మంది పాపం ఏమైతుందంటే మైపాల్ గారు, ఈ మనం బయట ఈ ఒత్తిడికి చిన్న కమ్యూనిటీస్ లో పుట్టిన వాళ్ళము ఈ విద్య చదువుకొని ఏం చేస్తాం అంటే కాన్స్టిట్యూషన్ అందరిది, ప్రజాస్వామ్యం అందరిది, ఈ పార్టీకి జై జై కొడితే ఆ నాయకుడు చూడంగానే పదవులు వస్తాయని చెప్పి చాలా మంది మోసపోయినారు. ఒక పార్టీకి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి అసంఘాన పరిషత్ లాగా పుట్టి ఉంటే పీడపోయేది రాష్ట్రాన్ని, మంచిగా ఉంటుండే. ఒక ఓబీసీ వీళ్ళు ఎవరైనా సామాజికంగా ఒక తెలంగాణ గురించి పోరాటం చేసే బాగుండేది. అవి లేక ఏమైపోయిందంటే ఉన్న వేదికలలోనే మనం ఏదన్నా వెళ్ళిపోతున్నారు తప్ప ఇది ఆ వేదికలు లేక ఈ ఉన్న వేదికలు అయిదామని పోతారు. అక్కడ జై జై కొట్టినాక వీళ్ళకి తెలియదు పాపం పెట్టుబడిదారికి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుందని, వారసత్వాలకే విలువ ఉంటుందని. సో ఇవన్నీ కూడా తెలియదు.
అదే కవిత ఎట్లన్నా మానవతావాదేనా, ఎట్లాంటి మెంటాలిటీ మీరు గమనించిన కాదు? నాకు వాళ్ళ వ్యక్తిగతం అనవసరం, వాళ్ళ చేష్టలు మాత్రం ఓబీసీలకు వ్యతిరేకంగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఉల్టా వ్యతిరేకంగా ఉండని కానీ చంపే కుట్రలు కూడా జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ బీసీ ఉద్యమం తెస్తుంది. తెలంగాణ ఉద్యమంలో వచ్చినట్టు శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు మళ్ళీ చావాలా? హరీష్ రావు పెట్రోల్ పోసుకొని చేస్తారు. ఆమె అంటుంది కదా, మేము సచ్చే వాళ్ళం కాదు చంపే వాళ్ళం అంటుంది. అంటే బీసీలను చంపుతావా ఉద్యమంలో? భయపెట్టే రకం, భయపడే రకం తత్వం కాదంటుంది. మరి మళ్ళీ రేపు బీసీల ఉద్యమం వచ్చినాక ఎవరు తలగబడతారు నువ్వు చెప్పు? ఎవరు పోరాడతారు రోడ్ల? మరి బీసీలు పోరాడేటప్పుడు ఎవడు కింద స్థాయిలో బాగా డబ్బులున్న వాళ్ళు కూడా రారు కదా. ఎవడైతే ఇక్కడ ఆకలితో అలమటిస్తున్నారో, ఉద్యోగాలు లేక అలమటిస్తున్నారో వీళ్ళందరూ ఓబీసీ పిల్లలు వచ్చి రోడ్ల మీద మాకు మద్దతుగా ఎస్సీ ఎస్టీలు వస్తామంటున్నారు. మరి వీళ్ళందరూ పిల్లలు వచ్చి రేపు ఆత్మత్యాగాలు చేసి మళ్ళా నువ్వు పవర్లకు రానికే కదా. అంటే ఈ ఉద్యమం, బీసీ ఉద్యమం ఎందుకు చేసినావు? నువ్వు అధికారంలోకి రానికి, నీ దగ్గర అధికారం లేదు కాబట్టి. ఆ అధికారంలోకి రావాలంటే మళ్ళీ ఓబీసీలు తెలంగాణ అయిపోయింది, అది వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం చేసిర్రు, అధికారంలోకి వచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి రావాలంటే ఏ ఉద్యమం ఉంది తెలంగాణలో? మిగిలింది బీసీ. ఊరూరికి మాట్లాడుతారు, ఆడాడ ఏడ పిల్లలు కలిసినా చదువుకున్న పిల్లలే అమ్మ ఎన్ని రోజులు రాబోయి వాళ్ళ కోట్లు వేయాలి, మనం ఓబీసీలో రాజ్యాధికారంకి వస్తాం, మన ఓట్లు మనం వేసుకుందాం అనే నినాదాలు మారుమవుతున్నాయి అంతటా. మీకు ఇంకో ఉదాహరణ చెప్తా. నువ్వు సాగలైలమ్మకి ఎన్నడు దండేసిండు కేసీఆర్? ఇప్పుడే లేదు, ఇప్పుడు దాకా. సర్వాయి పాపన్నకి ఎన్నడేసిండు? లేదు. మొల్లమాంబకి ఎన్నడేసిండు? ట్యాంక్ బండ్ మీద ఉంది కదా. కుమ్మరోళ్ళ మొల్లమాంబకి వేయవు, సాగల ఐలమ్మకి వేయవు, నువ్వు నేను చెప్పిన విగ్రహాలకు ఏవిటికి వేయవు, అంబేద్కర్కి వేయవు దండ ముఖ్యంగా. సో మరి ఇవన్నీ వేయకుండా నిన్న మాత్రం సావిత్రిబాయి పూలే ఇందిరా పార్క్ ధర్నాల ఫస్ట్ టైం టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు విగ్రహం పెట్టారు. సావిత్రిబాయి పూలే ఏడబెట్టారు చెప్పు? నువ్వు ఊహాజనితమైన తెలంగాణ తల్లి మా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తల్లి అని వాళ్ళు మొత్తుకుంటారు, ఊరూరికి పెడతాదట. వీళ్ళు ఒకవైపు ఏమో మా తల్లి వేరు, ఆమె కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీలు కొట్లాడుకుంటా మరి సాగలైలమ్మ ఈ ఊరూరు పెట్టాలనా, సర్వాయి పాపన్నవి పెట్టాలనా, తెలంగాణ పోరాటంలో జయశంకర్ గారిది పెట్టాలనా, ఈ శ్రీకాంతాచార్యది పెట్టాలనా? అవి ఇవి ఎందుకో ఊరూరు పెడతామని అన్నారు. సావిత్రిబాయి పూలేది ఊరూరుకు పెట్టు. ఆమె పోరాడుతూనే కదా ఇవాళ నువ్వు బయటకు వచ్చి లీడర్షిప్ చేయగలుగుతున్నావు. ఆమె పోరాడుతూనే కదా మహిళలకు చదువుకు నోసుకున్నారు. ఆమె పోరాడుతూనే కదా మహిళలు బయటకు వచ్చి విద్యను ఆర్జించిరు. ఇవాళ సతీసాగనం ఎట్లా పోయింది? సావిత్రిబాయి పూలే పోరాడితే పోయింది. నువ్వు పోరాడితే పోయినావా? మీ తాతలు పోరాడితే పోయిరా? మీ నాయనమ్మలు అమ్మమ్మలు పోరాడిరా? ఎవరు పోరాడిరు? సావిత్రిబాయి పూలే పోరాడితే సతీసాగమనం పోయింది. విడోస్ కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అనేది ఆమె పోరాడుతూ వచ్చింది. మహిళలకు చదువుకునే హక్కు లేదంటే ఆమె పోరాడితే చదువు. మొదటి మహిళా విశ్వవిద్యాలయం సావిత్రిబాయి పూలే. వీడియోస్ కావడానికి కవిత కారణమైంది. లిక్కర్ బిజినెస్ అనేక మంది తాగి కిడ్నీలు, లివర్. నేను ఏమంటున్నా, బిజినెస్ లు చాలా ఉన్నాయి. 6 నెలలు జైలుకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? 6 నెలలు జైలుకు పోయొచ్చి, అంటే జైలుకు పోయిందంటే బెయిల్ మీద ఉన్నది కదా, ఇంకా కేసు కన్విక్షన్ కాలేదు. యాజ్ అన్ అడ్వకేట్ నేనేమంటున్నా అంటే అలిగేషన్స్ వచ్చినాయి, దాన్ని ప్రూవ్ చేయి. ఒక్కటైతే నిజం కదా, లిక్కర్ బిజినెస్ ని మీరు అందులోకి దూరినట్టుగా అందులో మాట్లాడినట్టు కొన్ని ఎవిడెన్సెస్ అయితే వచ్చినాయి, ప్రైమా ఫేసి అయితే వచ్చింది. సరే రేపు ప్రూవ్ అవుతుందా, దాంట్లో డబ్బులు చేతులు మానా లేదా, చట్టాలు తెలుస్తాయి. లిక్కర్ బిజినెస్ అయితే వాస్తవమే. ఈయన కూడా కేటీఆర్ ది కూడా నేను ఫార్ములా ఈ రేసుకు నేను డబ్బులు ఇచ్చినా అనేది ఆయనే ఒప్పుకున్నాడు. నేను జైలుకు పోతా, యోగా చేస్తా, ట్రిమ్ అయి వస్తా అన్నో, మళ్ళీ అఫిడవిట్ ఒట్టు తిని హైకోర్టు అఫిడవిట్ మీ దాకా వచ్చిందా? ఆయన ప్రెస్ మీట్ పెట్టింది మీకు గుర్తుందా? నేనే అరవింద్ కుమార్ ఏం తప్పులేదు, అధికారులకు తప్పులేదు, నేనే ఇస్తే తప్పేమున్నది, నేను బ్రాండ్ ఇమేజ్ పెంచనీకే అని అన్నా. అరే బ్రాండ్ ఇమేజ్ పెట్టనీకి బ్రాండీతో కూడా యాడ్స్ వస్తుంటాయి. మీకు తెలుసా? బ్రాండీ బాటిల్ పెట్టి ఇది ఏంటి బాలకృష్ణ గారు చేసే షో ఏదో ఉంది కదా, మ్యాన్షన్ హౌస్, అన్స్టాపబుల్ మ్యాన్షన్ హౌస్ అని పెడతాడు. మరి నువ్వు గదేనా ఈ మలక్పేట రేసులు, ఈ రేసులు, ఆ రేసులేనా? అసలు ఇక్కడ నిరుద్యోగులు ఏడుస్తుంటే ఈ రేస్ ఏంది నాకు అర్థం కాదు. బ్రాండ్ ఇమేజ్ ఎట్లా పెంచాలంటే కార్పొరేట్ వైద్యాలయాలు కాకుండా గవర్నమెంట్ ఆసుపత్రులు నిర్మిస్తే బ్రాండ్ ఇమేజ్ అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తే అది బ్రాండ్ ఇమేజ్. విశ్వవిద్యాలయాలను ఓయూకి ప్రపంచ దేశాల నుంచి మనం అమెరికా పోయి పిల్లలు చదువుతారు, అమెరికా పిల్లలు వచ్చి ఇక్కడ కోర్సులు చేస్తే అది బ్రాండ్ ఇమేజ్. కార్లు పెట్టి అది కూడా సిటీ మధ్యలో వేరే బయట పోయి ఒక ల్యాండ్ తీసుకొని స్పోర్ట్ తినడానికి మీసాలకు సంపంగా ఎంతమంది ఈ దేశానికి వాలీబాల్ ప్లేయర్లని లేకపోతే రన్నింగ్ ని వీళ్ళని అందించిన అంటే అవి లేవా స్పోర్ట్స్? ఇదే ఉందా మన కార్లు? ఎవరు కొనుక్కొని నేర్చుకోవాలి మన పిల్లలు ఆదర్శంగా? కోటీశ్వర్ల ఈ రేసు మనకు కార్ బైక్ కొనుక్కునే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అదే కదా ఆ రేసు కార్లది చూసి ఈ బండ్లు కొనుక్కొని స్పీడ్ పోయే కదా అవుటర్ రింగ్ రోడ్ చచ్చిపోతున్నారు. నారాయణ కొడుకు కూడా ఎంకరేజ్ చేసేది. నువ్వు గివ్ ఈ రేసు చెప్పేది అన్నట్టు ఒక కబడ్డీ, ఏమన్నా ఒక వాలీబాల్,
ఈయన అన్ని ఆడలే కదా. ఇవన్నీ ఈ రేసులు, ఇంకా నెక్స్ట్ పారాషూట్ది, విమానాలది. అసలు నన్ను అడిగితే కేటీఆర్లో తెలంగాణ అనే ఒక మౌలిక స్వభావం వారిలో లేదు. ఎందుకు ఉండదంటే చిన్నప్పుడే నువ్వు అక్కడ ఆంధ్రాలో ఆ నీళ్లు తాగి గుంటూరులో చదువుకున్నావు, నీళ్ళు తాగినావు. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్కి పూనా నీళ్ళు తాగినావు. తర్వాత ఏం చేసినావు, అమెరికాకి పోయి అమెరికా నీళ్లు తాగినావు. నీలో తెలంగాణ రక్తం ఏది? అందుకే ఇవన్నీ చేస్తున్నావు. గండిపేటగా జో పానీ పియేగా ఓ వాపస్ ఆయేగా అన్నారు. గండిపేటనేమో నువ్వు మురికి కూపం లాగా చేసే మీ నాయన. హుస్సేన్ సాగర్ మురికి కూపం చేసే. ఇది బ్రాండ్ ఇమేజ్ దేంతో వస్తుంది? హుస్సేన్ సాగర్ చెయ్యి, ఇది ఇట్లా అదొక పేరు చెయ్యి. గండిపేట నీళ్ళే దాపి. ఈ రేస్ అంటే అసలు కార్ల రేస్, కార్ల పోటీ, రన్నింగ్ పోటీ కూడా కాదు. అది కూడా స్పీడ్ పోయే కార్లు, కార్లు అవి దాని బిజినెస్, దాని మళ్ళీ అవి అమ్మకాలు, దాటి షోరూమ్లు. ఎవడు కొంటాడు అరే కార్ రేసులు? ఏ పిల్లగాడు మన ఉస్మానియా విద్యార్థి ఎవరు కొనగలుగుతారు? హాస్టల్లో మాకు లేవురో నాయన నీళ్ళే లేవంటే దాంట్లో పెట్రోల్ పోసుకొని ఆ రేసులకు పోయే సత్తా మన విద్యార్థులు రేపు వెళ్తురా? ఏడున్నాయి స్పోర్ట్స్? నీ కార్పొరేట్ విద్యాలయాలలో స్పోర్ట్స్ ఉన్నాయా? తాగుడు అడ్డగోలుగా మాదక ద్రవ్యాలు, ఇంటర్మీడియట్ పిల్లలు, 10th పిల్లలు మైపాలు ఏడుపు వస్తుంది. అసలు మాదక ద్రవ్యాలు అయితే గంజాయి అమ్ముకుంటా, గంజాయి బ్రాండ్ ఇమేజ్ ఎట్లా పెంచుతాడు చెప్పు? హైయెస్ట్ సెల్లింగ్ తెలంగాణలో అవే. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరూ కూడా దయచేసి కళ్ళు తెరవాలి ఇప్పటికైనా. కానీ ఇప్పుడు కూడా మరి బీసీలు చాలా మంది వెంబడి తిరుగుతారు కదా. ఇప్పుడు దత్తాత్రేయ అన్న అని ఉంటాడు ఒక ఆయన. నువ్వు ఒక విజువల్ వేయండి, మీరు ఆ విజువల్ వేయట్లేదు. నేను కవిత గారు వస్తుంటే బీసీ కుల సంఘాల పెద్ద మనుషులందరూ కూడా ఇట్లా జరుపుతారు. ఆయన వెంబడి ఉండే టీఆర్ఎస్ బీసీ నాయకులు రాజాది రాజా రాజ మార్తాండ, రాణాది రాణి రాణి మార్తాండ అన్నట్టు ఈమె ఒక లిక్కర్ రాని, ఈమెకు ఒక బాడీ గార్డ్ లాగా బాగా బౌన్సర్ల లాగా పనిచేస్తారు వీళ్ళు. మన బతుకులు ఇంత ఘోరమైన ఏందన్న బీసీలో? అసలు నాకేం అర్థం అవుతలేదు అది. మరి ఇంకా నయం, నాకు అంటే బాధపడతారేమో కానీ ఇంకా ఇంత దారుణం. ఆమె బట్టలు ఉతుకురు మరి, మసాజ్ చేయండి. ఇంకా ఇప్పుడు ఆమె ఏమంటుందంటే చూడు ప్రతి కులం అన్ని కులంలోకి వెళ్ళి ఒక్కొక్కరు వచ్చిర్రు, వాళ్ళని మాట్లాడిస్తున్నా. మళ్ళీ అంటున్నా, నువ్వు మాట్లాడించిన వేదిక మీద నీ అసెంబ్లీలో రేపు నీ టికెట్ల కాడ మాట్లాడనిస్తావా? అది టికెట్లు ఇస్తా, అసెంబ్లీలో మాట్లాడిపియాలి కదా. ఇప్పుడు బీసీల ధర్నాల దగ్గరనేమో ఓబీసీలు ఉండాలి, అసెంబ్లీలోనేమో నీ కులస్తులు ఉండాలి, నీ చుట్టాలు ఉండాలి. కానీ బీఆర్ఎస్ లో బీసీలు లేరా? నాయకత్వం బీసీలకని ఇవ్వచ్చు కదా. బీఆర్ఎస్ వింగ్ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వచ్చు. అరే నాయన అధ్యక్షుడు, అసెంబ్లీ దగ్గర వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీకి తనయుడు, ఉద్యమాలు ధర్నాలేమో కూతురు చేయాలి. తర్వాత హరీష్ రావు గారేమో బావబొమ్మర్దులు అసెంబ్లీని చూసుకోవాలి, మండలిలోనేమో కవిత గారు మాట్లాడాలి, ఓబీసీల సమస్య వచ్చినా మీరే మాట్లాడాలి, విద్యా సమస్య వచ్చినా మీరే మాట్లాడాలి, వెనకడ పోలీస్ సమస్య వచ్చినా మీరే మాట్లాడాలి. ఈ కార్ రేసులు వస్తే నేనే ఇయ్యమన్నా, నేను రాజుని కోశాధికారి బాబు, వెనకట కవులు రాజును బొగడంగానే 10 బంగారు నాణాలు ఇచ్చేరా అనగానే ఇచ్చేసినట్టు. సో ఇదంతా పోకడ, ఎవరికి అంత బంగారు 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 అని ఆ లెక్క చేసారు. నేను కవిత గారిని, నువ్వు బంగారు బిందెలో బోనం ఎందుకు పెట్టినావు, కుమ్మరి కుండలో ఎందుకు పెట్టలేదు మేము చెప్పినాం కదా. అదే లత్త కొట్టింది కదా. అమ్మకి ఏది ఇష్టం? పంచభూతాలతో తయారైన కుమ్మరివాడు చేసినటువంటి కుండలో, చక్రంలో, విష్ణుధారణ చక్రం మీద చేసిన కుండలో బోనం పెడితే ఆమెకు మా ఆడపిల్ల కాబట్టి గ్రామ దేవత, ఆమె హర్షిస్తుంది. బంగారు బిందెలో పెడితే ఆయన బంగారు తెలంగాణనే పాయే. బంగారం బంగారం అంటే ఏమైతుంది చూసినావా? అవును. సో నేను ఏమంటున్నా అంటే, మీరు నేల మీదకి రండి. ఒడ్లోళ్ళు ఏం చేస్తారు? ఇవాళ నీ ఇంటి కడపై వెలిసిండు కదా, ఆ ఒడ్లోకి ఏం చేసినావు? నువ్వు కంచంలో తిన్నావు కదా, కమ్మరోడి చేసిన కంచంలో నువ్వు తింటున్నావు, నువ్వు వాళ్ళకి ఏం చేసినావు? నువ్వు పుస్తే కట్టుకున్నావు కదా, అవసరం చేసింది, ఆ పుస్తే ఇచ్చిన వాళ్ళకి, నీ మాంగళ్య బలం నిలబెట్టిన వాళ్ళకి ఏం చేసినావు? నీ 10 ఏళ్లలో ఫర్నిచర్ కోసము ఏం చేసినావు? దేవుణ్ణి రూపొందించిన నా ఒడ్డరన్నలకు, ఆ శిల్పికి ఏం చేసినావు? ఇవాళ నీ బిల్డింగ్ కట్టడానికి రాళ్ళు కొట్టిన నా ఒడ్డరోళ్ళకి ఏం చేసినావు? నువ్వు పుట్టినప్పుడు, పెళ్లికి ఐరేన్లు ఇచ్చినప్పుడు, సచ్చినప్పుడు కుండలు ఇచ్చిన కుమ్మరన్నకి ఏం చేసినావు? నీ బట్టలు ఉతికి చిన్న పుట్టంగానే నర్సులాగా డ్యూటీ చేసి చిన్న పిల్లలకి బట్టలు మంచిగా ఉతికిచ్చితేనే కదా నీ తాతలు అయ్యలు బతికినందుకే కదా మీరు పుట్టి ముఖ్యమంత్రులు అయ్యారు. వాళ్ళకి నువ్వేం చేసినావు? మంగళూరులే కదా వెనకట నిన్ను డెలివరీ చేసి భూమి మీదకి తీసుకొచ్చింది కేసీఆర్ గారినైనా, పివి నరసింహరావునైనా, ఇంకోరినైనా. నువ్వు వాళ్ళకి ఏం చేసినావు? మంగళూరు గైనకాలజిస్ట్ డాక్టర్లు లేనప్పుడే కదా నా మంగళన్నలు డెలివరీలు చేసిర్రు. అమ్మలు అక్కలు జానారెడ్డిని ఎవరు తీసుకొచ్చారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు పుట్టారు? అప్పుడు రెయిన్బోలు ఎక్కడి, అప్పుడు గాంధీలు ఎక్కడి, ఇవెక్కడి? మరి ఆ మంగళూరులకు ఏం చేసినావు నువ్వు? ఇవాళ కాటి కాపర్లకు ఏం చేసినావు? బతికిన రోజులు కావలించుకుంటేవి, ముద్దు పెడితే, భార్య చచ్చిపోయినా, అమ్మమ్మ, నాయనమ్మ, తండ్రి, తాత చచ్చిపోతే
మీరు ఆడ వదిలేసి వస్తే నిప్పు పెట్టి ఇటు చూసి ఇటే వస్తే ఆడ కాటికాపరి ఆ శవాన్ని కుక్కలు నక్కలు వీక్కకుండా కాల్చి తెల్లారి విభూతి చేసి ఆ విభూతి శివుడికి ఇష్టమని నీ చేతిలో పెడితే ఆ అస్థికలు నదిలో కలపనికి సహీ సలామత్గా నీకు అందిస్తే ఆ కాటికాపరి బిడ్డ లాయర్ అయి చదివి వస్తే నా లెక్క వాళ్ళని కదా నీ ధర్నాలో మాట్లాడియడం కాదమ్మా అసెంబ్లీలో నీ అయ్య మాట్లాడనిచ్చిండా అలా రకాల ప్రేరేపించిండా నామినేటెడ్ పదవులు ఇచ్చిండా మాకు 2 సంవత్సరాల జీవోలా నీ చుట్టాలకి ఏమో అన్లిమిటెడా ఎవరికి చెప్తారు ఇంకా చాలా ఉన్నాయి తీస్తా బీసీ కార్పొరేషన్కి ఎంత ఇచ్చినావు నువ్వు ఎంబీసీ కార్పొరేషన్కి ఎంత ఇచ్చినావు నువ్వు ఫెడరేషన్లకు 0 ఇయ్యలేదా ఫెడరేషన్ కుల సంఘాలకు మేదరా వడ్డెరా నాయి బ్రాహ్మణ రాజాక అన్ని ఫెడరేషన్లు ఉన్నాయి కదా మరి ఆ ఫెడరేషన్లకు చైర్మన్లను ఎందుకు పెట్టలే నీ 10 ఏళ్ళలో చెప్పు అరే గిది జాలదా ఒకటి సరిపోదా పాలక మండలిని నియమించలేదు ఇప్పుడు అన్ని ఒక మిస్టేక్స్ అయినాయి నెక్స్ట్ అవన్నీ రెక్టిఫై చేసుకుంటాం నెక్స్ట్ అన్ని సెట్ చేస్తామంటారు అప్పుడు మీరేమంటారు మరి నీ చరిత్రలు అన్ని అబద్ధాలే ఉన్నాయి నీ చరిత్రలు అంతా అవిశ్వాసమే ఉంది నీ చరిత్రలు అంతా చీటింగే ఉంది కదా చరిత్ర చూసి ముందుకు పోతాం కదా చరిత్ర పాఠ్యాంశం ఒక్కొక్కసారి చరిత్ర కూడా చరిత్ర పాఠ్యాంశం రాబోయే కాలానికి చరిత్రలు పాఠ్యాంశాలు మారుతాము బుద్ధి వచ్చింది అంటారు ఏడ చెప్పినావు ఓబీసీలకు క్షమాపణ అడిగినావా ఇంకా చెప్పలేదు అనుకోండి క్షమాపణ చెప్పి చెయ్యి ఓబీసీలకు మేమేం చేయలేకపోయినాం మా నాయన మరి ఇప్పుడు రేపు నేను ముఖ్యమంత్రి అయితే చేస్తా నేను జైలుకు పోయి ముఖ్యమంత్రి అవుతాం అని చెప్పి చేపలు గొర్రెలలో స్కామ్ నీకు కనిపించలేదా మున్గోడు ఎన్నికలలో మెయిన్ ఎజెండా ఏమైంది చెక్కులు డీడీలు గుల్లవారి దగ్గర తీసుకొని వాళ్ళకి గొర్రెలు ఇవ్వకపోతే వాళ్ళందరూ స్ట్రైక్ చేసిరు కదా మున్గోడు ఉప ఎన్నికలలో మనం ఇస్తానని చెప్పి ప్రతి ఉప ఎన్నికలకు నువ్వు ఇస్తావు ప్రతి ఉప ఎన్నికలకు దళితులకు దళిత బంధు ఇస్తావు ప్రతి ఉప ఎన్నికలలో గొర్రెలు ఇస్తావు మత్స్య సహకార సంస్థ కేంద్రం డబ్బులు ఇస్తే కదా నువ్వు దాన్ని తీసుకొని ఇక్కడ చేప పిల్లల్ని వంచుతావు ఇలా కేంద్రం బియ్యం ఇస్తామే కదా నువ్వు సబ్సిడీ బియ్యం అందిస్తున్నావు రైట్ సో అనేకం ఉన్నాయి నేనేమంటున్నా అంటే వీరి కుటుంబము ఓబీసీలకు ఎస్సీ ఎస్టీలకు చేసినంత అన్యాయం సాక్షిభూతాలు నీకు ఎన్ని చెప్పాలనో నువ్వేం చెప్తారు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాకేష్ రెడ్డి కేసీఆర్ దేవుడు వాళ్ళ కోసం కాలోజీ గారు 2 అన్నారు ప్రాంతేతరులు మోసం చేస్తే పొలిమేర దాకా పారదొల్దాం ప్రాంతం వాడే పోటీ మోసం చేస్తే ఈ తెలంగాణకు ఏమన్నాడు ఇక్కడే పాతి పెట్టాలన్నాడు ప్రాంతం లోపల ఉంటారు వీళ్ళు ఎప్పుడు మనకు ఓబీసేతరులు లేదా ఎస్సీ ఎస్టీ ఏతరులు దీన్ని ఎట్లాగో వ్యతిరేకిస్తారు ఇంట్లో ఉన్నోళ్ళు కూడా కొంతమంది ద్రోవులు ఉంటారు ఇక వాళ్ళు ఎవరెవరు అనేది ఇక మీరు పేర్లు చెప్పుకోండి ఇది కోవర్టిజమే కదా ఏనుగు ఎక్కి ప్రగతి భవన్ పోతాను బద్దలు కొడతాను ఏనుగు ఎక్కి పోతాను మరి ఏది ఏనుగు కార్లో పోయిండు అంటే ఏనుగులో పోతాను కార్లో పోయిండు నేనేం చెప్పాలో చెప్పు ఇప్పుడు ఇంకో మోసం జరుగుతుంది రిటైర్డ్ అధికారులను ఐఏఎస్ ఐపీఎస్ లను పెట్టి ఓబీసీ మూవ్మెంట్ కు దింపుతారు అవునా నేను చెప్తా పేరు అది కూడా నేను చెప్తాను చాలా మంది ఇప్పుడు మాకు చిరంజీవి గారి మీద డౌట్ వస్తుంది నీకు ఇప్పుడు ఏం చేశారంటే జగన్ సోపతి పట్టిండు ఆగమైండు కేజ్రీవాల్ సోపతి పట్టిండు ఆగమైండు అక్కడ ఆంధ్రాలో జగన్ అదే మోడల్లో దళితుల ఓట్లు నాకు వ్యతిరేకం ఉన్నాయి పడాలని అక్కడ బీఎస్పీకి ఒక క్యాండిడేట్ ని పెడతారు అక్కడ ఒక ఐపీఎస్ లను పెడతారు ఇక్కడ ఒక ఐపీఎస్ లను పెడతారు ఇక్కడ ఒక ఐఏఎస్ లను పెడతారు ఈ రకంగా అధికారులు అయితే చెప్పినట్టు వింటారు కదా వాళ్ళకి నెలకింత జీతాలు పంపితే సరిపోతుంది సో ఆ రకంగా ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారు నేను ఒకటే కోరుతా ఉన్నా చదువుకున్న ఇంటెలెక్చువల్ ఐపీఎస్ ఐఏఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీలారా మనం వాళ్ళ కింద చేస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి కాగలుగుతావా నేను ప్రవీణ్ అన్నకి సూటిగా చెప్తున్నా ఒకటే అడుగుతున్నా ఐపీఎస్ ప్రవీణ్ అన్న నువ్వు ఇప్పుడు వాళ్ళకి సేవ చేస్తున్నావు రేపు దళిత ముఖ్యమంత్రి కాగలుగుతాడా చేస్తాడా చెప్పమనండి మళ్ళీసారి చెప్పమనండి ఎంకరే చెప్పిండు కదా ఇప్పుడు ఈసారి ఒట్టు దీన్ని చెప్పమని అయిపోతుంది కదా ఓబీసీలకు చేస్తారా ముఖ్యమంత్రి కాగలుగుతారా రేపు మీ కొడుకు కాగలుగుతాడా మీ మనమడు కాగలుగుతాడా ఓబీసీలు ఎస్సీ ఎస్టీలు ముఖ్యమంత్రులు కావాలంటే ఈ ప్రాంతీయ పార్టీ ద్వారా సాధ్యమా కేసీఆర్ గారి ద్వారా సాధ్యమా అదే నేషనల్ గా ఉన్నారనుకో ఒక మోడీ లాగా అవుతారు ఒక ఉపరాష్ట్రపతి లాగా అవుతారు ఇక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు మీరు అన్న ఏ పార్టీ అయినా నేషనల్ కాంగ్రెస్ లో బీజే కనీసం ఆ పార్టీ ప్రెసిడెంట్ అని అయ్యిండి అని అనుకుందాము జరసేపు పార్టీ ప్రెసిడెంట్ కూడా చేయరు మరి గాడ నువ్వు ఏం చేస్తావు ప్రవీణ్ అన్న నేను చాలా అంటే ప్రేమ ఎక్కువ అడుగుతున్నా నేను వెంటనే మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి బయటికి దాసో శ్రావణ్ అన్నని కానీ మత్స్వాచారి గారు కానీ పల్లెరాయ్ కుమార్ గారు కానీ ప్రవీణ్ అన్న కానీ స్వామిగౌడ్ గారు కానీ దయచేసి ఇప్పటికైనా బీసీ పోరాటం జరుగుతా ఉంది విద్యార్థులు మమేకమవుతారు చెరుకు సుధాకర్ అన్న ఉవ్వెత్తున లేస్తుంది మీకు తెలియదు గ్రామాలలో ఓబీసీ అంతా ఉద్యమాలు జరుగుతున్నాయి ఇందిరా పార్క్ కాడ టెంట్ వేసి ఆమె పేడ్ వర్కర్స్ తెచ్చింది కదా
300 అని ఇక్కడికి తీసుకుపోయారు. ఇలా వంట పని చేసేటోళ్ళను, ఊడ్చేటోళ్ళను, తూడ్చేటోళ్ళను, వాచ్మెన్లను, లాస్ట్ కి వస్తే నిరుద్యోగులను తీసుకెళ్ళి ఆ 300 కూడా ఇలా ఇప్పుడు అడుగుతున్నారు. మీ అందరు సపోర్ట్ ఉండగా మీరే కదా గవర్నమెంట్ చేంజ్ చేసింది. యూట్యూబ్ ఛానల్ ఎంతైనా చెప్పాలి కీలకం. నేనేమంటున్నా అంటే ఇవాళ గవర్నమెంట్ ఏదో వాళ్ళు పెద్ద గొప్ప పార్టీ కాంగ్రెస్ అని వచ్చింది కాదు. అది ఇవాళ మీరు అంతా పదే కేసీఆర్ వద్దనుకుంటే వచ్చిన గవర్నమెంట్ ఇది. కేసీఆర్ ని వద్దనుకుంటే వచ్చిన గవర్నమెంట్ ఇది కాదు. ఇది అందుకే జల్దీ కూలిపోతుంది. రాబోయే కాలంలో ఏమైతుంది సరే ఇప్పుడు నేను చెప్తే మా పార్టీ వస్తుంది అని అంటే నీకు వేరే తీరుగా అనిపిస్తుంది. కానీ మీ కీలక పాత్ర ఉంది కదా. మరి మీలాంటి పోరాడిన బిడ్డలు కూడా అంత బీసీలే. ఇప్పుడు మా మైపాలను తీసుకున్నా, తొలివేలుగు రఘుని తీసుకున్నా, మనులన్నని తీసుకున్నా మీరు బీసీలే. మీరు ఒక ప్రభుత్వాలను చేంజ్ చేయగలిగారు. మరి ఈ మీడియా మనకు అండగా ఉండగా ఇంకా ఇందిరా పార్క్ కాడ ఒక టెంట్ వేసే స్తోమత మనకు లేదా? మీరు తక్షణమే ఆ పార్టీని వదిలేసి రండి పోరాడదాం. నాన్ పొలిటికల్ గా పోరాడండి. అన్ని రాజకీయ పార్టీల బీసీలో మేము వస్తాం. సంఘం పెట్టుకోండి బాగుంటది కదా. అది సంఘం ద్వారానే కదా, జాగృతి సంఘం ద్వారానే చేసిరు కదా. మరి గా మాత్రం మనం చేయలేము. ఓ పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఈ రకంగా నేను అందరినీ ఇంటెలెక్చువల్స్ ని ఓబీసీ, ఎస్సీ, మంచి అవకాశాలు ఇప్పుడు వాతావరణం ఉంది. ఓబీసీలకు ఉద్యమాలు లేచేటట్టున్నాయి. ఎస్సీలు సపోర్ట్ చేస్తామంటారు, ఎస్టీలు చేస్తామంటారు. విశారదన్ పాపం ఓబీసీలను చేస్తా అంటున్నాను. సో చాలా మంది ఉన్నారు. బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అంటున్నారు. ఎవరు చేస్తే వాళ్ళని హర్షిద్దాం, చెయ్యని వాళ్ళని మనం ద్రోహులుగా ప్రకటిద్దాం, ఉద్యమాన్ని లేవనెత్తుదాం. సో థ్యాంక్ యూ మైపాల్ గారు. పోరాటం కంటిన్యూ చేయండి ప్రజా సమస్యల మీద. అట్లనే కొంత కేంద్రంలో కొన్ని డెవలప్మెంట్స్ మనం ఫారెన్ మిలిటరీలో చాలా మనం అమోఘంగా ప్రపంచంలో డెవలప్ అయినాం. ఆర్థికంగా పోయిన బంగారం నిల్వలు కుదబెట్టిన ఈ కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా ఈ రోజు మోడీ గారు తెప్పిస్తా ఉన్నారు. ఇటువంటి డెవలప్మెంట్ ఇది కూడా ఒక వీడియో మీలాంటి వాళ్ళు చేస్తే బాగుంటుంది. మొత్తం విమర్శలు అనకుండా మనం కలిసి ఇంటర్వ్యూ లాగా ప్లాన్ చేద్దాం. ఇదండి మరి అన్న కూడా భవిష్యత్తులో అన్న లక్ష్యం కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలని చెప్పేసి ఆయన జీవితం మొత్తం కేసీఆర్కి అంకితం చేస్తే కనీసం ఎమ్మెల్సీ పదవి కాదు, మంత్రి పదవి కాదు, పోరంబోకులకు, బేకార్గాళ్లకు, మల్లారెడ్డి లాంటి వాడికి అంగోటి అంటే చదువుకోని వాళ్ళ దాంట్లో కూడా మంచోళ్ళు ఉంటారు. కానీ మల్లారెడ్డి లాంటి వాడికి కూడా మంత్రి పదవి ఇచ్చిండు, ఎమ్మెల్యే ఇచ్చిండు, మంత్రి ఇచ్చిండు, పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇచ్చిండు. ఇట్లా అనేక మంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి బహిరంగ అన్నాడు కేసీఆర్ అనే వ్యక్తి మన రెడ్లకు మస్తు పదవులు ఇచ్చిండు అని చెప్పిండు. మరి రెడ్లకు మస్తు పదవులు ఇచ్చినాక కవిత ఏ ముఖం పెట్టుకొని కవిత బీసీల మీటింగు ఇందిరా పార్క్ దగ్గర పెట్టినావు అని చెప్పేసి బీసీలు అందరూ అడుగుతున్నారు. ఒక్క బీసీ మహిళ లేదు. నిన్న బీసీ మహిళ ఒక్కరు లేరు. ఓయూ నుంచి ఒక్క బీసీ మహిళ లేదు, ఒక విద్యార్థి లేదు బీసీ నుంచి. నువ్వట బీసీలను ఉద్ధరిస్తావట. ఇంకా మోసం చేయడానికి వస్తుంది. మంచిది వచ్చేటో తెలియదు కానీ ఈ అయితే మంచిది కాదు. 25 లక్షల వాచ్ పెట్టుకొని బూర్జు ఖలీఫాల ఇల్లు కొనుక్కొని నందిపేట, నవీపేట, జగిత్యాల, కామారెడ్డి, శంకర్పల్లి 7 కన్నా ఈమె భూమి లేని ఈమె కన్ను పడితే ఈమెకు ఆ భూమి కావాల్సిందే, ఆ నెక్లెస్ కావాల్సిందే, బంగారం కావాల్సిందే, తగుదునమ్మా అని వస్తుంది. 6 నెలలు తిహార్ జైల్లో ఉన్నావు. నువ్వు మహిళలకు ఆదర్శం కాదు. మహిళలకు నువ్వు ఎట్లుండకూడదు. ఏదో సినిమాలో ఎట్లా పోలీస్ అధికారి ఎట్లుండకూడదు అంటే బ్రహ్మానందాన్ని చూపిస్తే చాలంటారు. అట్లా నిన్ను చూపిస్తే చాలు. మహిళ ఎట్లా ఉండకూడదు, ఇక కవితలాగా ఉండకూడదు. పరమ దురాశ. ఒక్కనాడు కూడా జాగృతిలో తిరిగిన ఒక్క మహిళకు సాయం చేయలేదట. దాత్రిక స్వప్నక చెప్తుంది. ఒక్క సాయం చేయాలి. ఇప్పుడు తాడూరు శ్రీనివాసన్న లాంటి వాళ్ళకు నువ్వు ఎందుకు ఒక ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ మరి నువ్వు అసెంబ్లీలో ప్రకటించినావు తాడూరు శ్రీనివాసన్నకు ఎమ్మెల్సీ ఇస్తాను. మరి ఇది నాకెందుకు? నా ప్లేస్లో తాడూరు శ్రీనివాసన్నకి ఇయ్యు, లేదంటే శంకర అమ్మ ఉంది, శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మ ఈయన ఉన్నాడని అన్నవా? నీకు బీసీల మీద ప్రేమ లేదు, బీసీలను వాడుకోవాలని ఉంది. ఈ కవితక్క చేసే మోసాలను ప్రతి ఒక్కరు కూడా ఎండగట్టాలి. నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళా విద్యార్థులు స్పెషల్గా కవిత మీద ఒక ఫోకస్ పెట్టకపోతే ఆమె మళ్ళా దేశమంతనే కాదు ఇంటర్నేషనల్ వైడ్గా వైన్స్ అమ్మడానికి పోతుంది. ఈమెను ఇక్కడనే అడ్డుకోవాలంటే మహిళలు జాగృతి కావాలి. కవితక్కను అడ్డుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై జవాన్, జై కిసాన్, జై